చిత్తం ఎప్పుడు శాంతిగా ఉంటుంది అంటే మరి చిత్తాన్ని వర్తమానంలో ఉంచుకోగలిగితే గతానికి వెళ్ళకూడదు, భవిష్యత్తుకి వెళ్ళకూడదు. చాలా మందివి మామూలుగా ఉన్నప్పుడు చిత్తం ఏమి ఇబ్బంది పెట్టదు, కానీ ఖాళీగా కూర్చున్నప్పుడు అది గతాన్ని గుర్తు చేసి బాధ పెడుతూ ఉంటుంది. ఎప్పుడో మన జీవితంలో జరిగే ఏ దుఃఖకరమైన సంఘటనలో ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది చిత్తం పని. అది గతానికి వెళ్ళిందా మంచి విషయాలు గుర్తు చేయదండి. మీరు గమనించుకోండి. ఖాళీగా ఉంటే వర్తమానంలో మనం ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం అనుకుందాం ధ్యాన జీవితంలో. కానీ గతంలో ఎప్పుడో ఏదో బాధ ఉంది. ఆ బాధని పదే పదే గుర్తు చేస్తూ మనని బాధలో పెడుతుంది. వర్తమానాన్ని కూడా కలుషితం చేస్తూ ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో అప్పుడు చిత్తం ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది. భవిష్యత్తు కోసం భయపడదు. అందుకని చిత్తం వర్తమానంలో ఉంచుకుంటేనే శుద్ధత్వం ఉన్నట్లు.